ప్రాక్టికల్ కూడా మనం చేస్తాం. సమ్మింగ్ యాంప్లిఫైయర్‌ని మనం వీ కెన్ పెర్ఫార్మ్ ద ప్రాక్టికల్ ఆల్సో. ఓకే. దట్ నథింగ్ బట్ యాడర్. యాడర్ మనము ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది ఏం చెప్పుకున్నాం? అది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయటానికి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో, హియర్ యూ ఆర్ యూజింగ్ ద ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యాస్ ఎన్ యాడర్. నెక్స్ట్ అప్లికేషన్ ఉంది సబ్ట్రాక్టర్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ మనం ఎలా తీసుకుంటాము సర్క్యూట్ డయాగ్రామ్ అంటే దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఏం చేస్తాం చూడండి. మామూలుగా చెప్పాలి అంటే మనం ఇదే చెప్పొచ్చు. దిస్ ఈస్ ఎన్ యాంప్లిఫైయర్ ఫర్ విచ్ 3 ఇన్పుట్ వోల్టేజెస్ ఆర్ కనెక్టెడ్ టు ద ఇన్వర్టింగ్ ఇన్పుట్ అండ్ ద ఫీడ్‌బ్యాక్ వాస్ గివెన్ టు ద ఇన్వర్టింగ్ ఇన్పుట్ అక్రాస్ ద ఆర్ఓ రెసిస్టర్. ఇక్కడ ఫీడ్‌బ్యాక్ అనలేదు నేను, ఆర్ఓ అన్నాను. సో, ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. విఓ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్. So, the 3 resistor R1, R2, R3, those are the 3 input resistances across which we have connected 3 input signals V1, V2, V3. మామూలుగా చెప్పాలంటే అలాగా మనం డయాగ్రామ్ చూసి చెప్పేయచ్చు. డయాగ్రామ్‌ని గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్‌ని బట్టి ఉన్నదాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. ఒకటి ముందైనా చెప్పొచ్చు, ఒకటి తర్వాతైనా చెప్పొచ్చు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. బట్ ఆన్ ద హోల్ వీ హ్యావ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఈచ్ బ్రాంచ్ ఆఫ్ దట్ సర్క్యూట్. ఓకే. So, here the adder circuit provides an output voltage which is equal to the sum of applied input voltages. ఇక్కడ మనం యాడర్ అంటున్నాము అంటే ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ 3 ఇన్పుట్ వోల్టేజెస్. మనం ఎంత ఇచ్చాము అనేది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మనం ఇస్తున్న 3 ఇన్పుట్ వోల్టేజెస్ ఇది. సో, హియర్ వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్ వోల్టేజ్ దిస్ వన్. ఇది యాడర్ కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ 3 వస్తాయి. ఎలా వస్తాయి అనేది చూద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఓకే. ఇవేమో ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి ఇచ్చాం. సో, ఇప్పుడు మనం ఇక్కడ కనెక్షన్ దగ్గరికి వద్దాం. జస్ట్ టేక్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గరికి వచ్చామనుకోండి. ఇఫ్ యూ అప్లై ద కిర్చాఫ్ లా ఎట్ దిస్ పాయింట్ వాట్ హ్యాపెన్స్? ఏమవుతుంది? ఇక్కడ ఒకటి గమనించాలి మీరు. మనం తీసుకుంది ఐడియల్ ఆప్ యాంప్ అనుకుందాం. సో, ఇఫ్ యూ ట్రీట్ దిస్ అన్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్, ఇన్పుట్ రెసిస్టెన్స్ మనం ఇక్కడ తీసుకున్న దీనికి ఇన్పుట్ ఇంపెడెన్స్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సో, బికాజ్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇక్కడ మనం అనుకున్నాం ఫస్ట్ కేస్‌లో చెప్పాను చూసారా? ఇక్కడ ఈ పాయింట్ అనేది ఏమవుతుంది? దిస్ ఈజ్ ఎట్ వర్చువల్ గ్రౌండ్. ఇక్కడ కరెంట్ ఏమీ లేదు. నేను ఈ టెర్మినల్‌కి ఏమీ కరెంట్ ఇవ్వలేదు. ఇక్కడ వోల్టేజ్ 0 ఉంది. ఇక్కడ కరెంట్ పాస్ అవ్వట్లేదు. సో, ఇక్కడ కూడా మనం సపోజ్ మొన్న దానిలో ఏం పెట్టుకున్నాం? ఇక్కడ G అని పెట్టుకున్నాం. సో, ఈ పాయింట్ వర్చువల్ గ్రౌండ్ అవుతుంది. అందుకని ఏమవుతుందంటే ఈ కరెంట్ మొత్తము కూడా మనకి ఇలానే పాస్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ కన్సిడర్ ద పాయింట్ హియర్. ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకున్నాం అనుకోండి. ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు మీరు కిర్చాఫ్ లా అప్లై చేస్తే ట్రీటింగ్ దిస్ యాజ్ ఎ నోడ్, దాన్ని ఏమనుకుందాం? సపోజ్ P అనుకుందాం. ట్రీటింగ్ P యాజ్ ఎ నోడ్, ఇఫ్ యూ అప్లై ద కిర్చాఫ్ లా, వాట్ ఈస్ దట్? I0 ఈజ్ ఈక్వల్ I1 ప్లస్ I2 ప్లస్ I3. అంతే కదా? కిర్చాఫ్ లా ప్రకారం the sum of the currents flowing into that node is equal sum of the currents flowing away from the node. So, I1, I2, I3 are the currents flowing towards the node P. I0 is the current flowing away from the node. కదా? సో, మనం అది అప్లై చేసామనుకోండి. అది ఇక్కడ ఫిగర్ ఉన్నది, అది యాజ్ ఇట్ ఈస్‌గా అప్లై చేసింది. దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఎన్ యాడర్. లెట్ ద 3 వోల్టేజెస్ V1, V2, V3 be applied to the inverting input of the op amp. Assuming the op amp as an ideal, its input impedance will be infinite. సో, కిర్చాఫ్ లాని యూజ్ చేస్తే గనుక ఏమవుతుంది? I0 ఈజ్ ఈక్వల్ I1 ప్లస్ I2 ప్లస్ I3. అయితే ఇప్పుడు చెప్పండి, I1 ఎంత? I2 ఎంత? I3 ఎంత? I0 ఎంత? ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టెన్సెస్ అండ్ వోల్టేజెస్ చెప్పచ్చా? ఇప్పుడు ఈ P అనే పాయింట్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద వోల్టేజ్ ఎట్ ద పాయింట్ P? P ఈజ్ నథింగ్ బట్ సేమ్ పాయింట్ Gనే. ఇక్కడైతే G చెప్పాను. అదే పాయింట్ ఇక్కడ P ఇచ్చాను. సో, P దగ్గర నాకు ఎంత ఉంటుంది వోల్టేజ్? నథింగ్ బట్ 0. ఎందుకు? అది వర్చువల్ గ్రౌండ్‌లో ఉంది. నేను నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్‌కి ఇచ్చాను. అంటే ఇది 0 దగ్గర ఉంది. సో, ఇక్కడ వోల్టేజ్ 0 ఉంది అంటే ఆటోమేటిక్‌గా దీనికి ఇన్ఫినిట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ టెర్మినల్ దగ్గర వాల్యూ కూడా మనకి 0నే ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వర్చువల్ గ్రౌండ్. ఆల్రెడీ చెప్పాను. సో, ఇదే పాయింట్ నేను ఇక్కడ P అని పేరు పెట్టాను. అంతకుమించి తేడా ఏమీ లేదు. సో, ఇప్పుడు మనం 3 రెసిస్టెన్సెస్ తీసుకున్నాం. R1, R2, R3. R1కి ఒక సైడ్ V1 వోల్టేజ్ ఉంది. ఒక సైడ్ 0 వోల్టేజ్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద కరెంట్ వాల్యూ I1?
ఓమ్స్ లా చెప్పాను కదా! V ఈజ్ ఈక్వల్ టు IR కదా! సో, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I? I ఈజ్ ఈక్వల్ V/R. సో, I1 ఏమిటవుతుంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I1? I1 ఈజ్ ఈక్వల్ V/R అంతేనా? ఇది మనం I1 అన్నామనుకోండి. I1 అయితే ఏం చేయాలి? V1/R1 అది పోయింది. ఒకసారి చూడండి. అయితే ఇక్కడ నేను మధ్యలో VS ఎక్కడి నుంచి వచ్చిందిరా? సో, ఇది యాక్చువల్లీ వర్చువల్ గ్రౌండే. బట్ మనం సపోజ్ అక్కడ వోల్టేజ్ ఏదైనా ఉంది అనుకున్నాము అనుకుంటే, లెట్ ఇట్ బి ఉంది అనుకుంటే దాన్ని VS అనుకుందాం. ఉంటే గనక VS అనుకుందాం. అది 0 అయితే 0 అవుతది తర్వాత కేసు. అది క్యాన్సిల్ అయిపోతుంది. ఏదనుకున్నా క్యాన్సిల్ అయిపోతుంది. ఉంది అనుకుంటే 0 అవుతుంది. లేకపోతే అసలు 0 వన్స్ ఫర్ ఆల్. సో, అసలు మనకి ఈ ఫార్ములా కూడా వద్దు. అది మనకి అది ఎందుకంటే అది వర్చువల్ గ్రౌండ్ దగ్గర ఉంటుంది కాబట్టి నో నీడ్ ఆఫ్ యూజింగ్ దట్ ఫార్ములా. మనకి ఇది అక్కర్లేదు అసలు. డైరెక్ట్‌గా ఇది కెన్ ఎలిమినేట్ దిస్ ఫార్ములా. ఇప్పుడు డైరెక్ట్‌గా దీనికి రాసేయొచ్చు. సో, V1 ఏమవుతుంది? I1 ఈజ్ ఈక్వల్ V1/R1. I2 ఈజ్ ఈక్వల్ V2/R2. I3 ఈజ్ ఈక్వల్ V3/R3. సో, I0 ఈజ్ ఈక్వల్ ఎంత? V0/R0. మైనస్ సైన్ ఎందుకు వస్తుంది చెప్పండి? అది ఇన్వర్టింగ్ ఇచ్చాము కాబట్టి రివర్స్ డైరెక్షన్‌లో ఉంది కరెంట్ ఫ్లో. ఇది మనం పాజిటివ్ తీసుకుంటే అది రివర్స్‌లో వస్తుంది. సో, వీటిని ఈక్వల్ చేసాం. అది మనం ఇక్కడ VS తీసుకున్నామనుకోండి. అప్పుడు ఆ వాల్యూ కూడా మనకు 0 అవుతుంది. సో సో, సపోజ్ ఇప్పుడు వోల్టేజ్ గెయిన్ మనం తీసుకుంటే ఇన్‌పుట్ సోర్స్ దగ్గర వోల్టేజ్ VS అనుకోని, అవుట్‌పుట్ వోల్టేజ్ V0 అనుకుంటే, మన గెయిన్ ఆఫ్ ద ఆప్ యాంప్ ఏమవుతుంది? ఇలా వస్తుంది. A ఈజ్ ఈక్వల్ -V0/VS ఆర్ VS ఈజ్ ఈక్వల్ -V0/A. ఇప్పుడు ఆ వాల్యూస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోయామనుకోండి. ఇక్కడ ఈ VS వాల్యూలు ఇదిగోండి -V0/A సబ్స్టిట్యూట్ చేశాను. బట్ A ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఉంటుంది. సో, అప్పుడు ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అల్టిమేట్‌గా ఏదైనా ఒకటే వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు చూడండి. సో, మనకి A ఈజ్ ఈక్వల్ టు ఇదిగో యాస్ A ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఫర్ ఎన్ ఐడియల్ ఆప్ యాంప్ ఈ టర్మ్ మొత్తం మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ మనకేం మిగులుతుంది? -V0/R0 ఈజ్ ఈక్వల్ V1/R1 ప్లస్ V2/R2 ప్లస్ V3/R3. ఇప్పుడు సపోజ్ R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R3 ఈజ్ ఈక్వల్ నేను ఏదో ఒక వాల్యూ తీసుకున్నాను అనుకోండి. ఏదో ఒకటి తీసుకోవచ్చు. లేదా దాన్నే నేను R0కి ఈక్వల్‌గా తీసుకున్నాను. అన్ని రెసిస్టెన్స్‌లు ఒకటే. నేను ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చానో, ఇన్‌పుట్‌లో కూడా సేమ్ రెసిస్టెన్స్ ఇచ్చాననుకోండి. అప్పుడేమవుతాయి? డినామినేటర్‌లు మొత్తం ఒకటే అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతాయి. సో, అప్పుడు మనకు అల్టిమేట్‌గా ఏమొస్తుంది? V0 ఈజ్ ఈక్వల్ -V1 ప్లస్ V2 ప్లస్ V3 మైనస్ ఆఫ్ V1 ప్లస్ V2 ప్లస్ V3. సో, ద నెగెటివ్ సైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ద అవుట్‌పుట్ రిప్రజెంట్స్ ద సమ్మేషన్ ఆఫ్ ద ఇన్‌పుట్. బట్ నెగెటివ్ సైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మనము ఇన్వర్టింగ్ ఇన్‌పుట్‌కి ఇచ్చాము ఇవన్నీ కూడా అనేదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఇచ్చిన ఇన్‌పుట్స్ మొత్తము కూడా వి హావ్ గివెన్ ఫర్ ద ఇన్వర్టింగ్ ఇన్‌పుట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మోర్ ఓవర్ ద అవుట్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద 3 ఇన్‌పుట్స్. హావ్ ఐ అండర్‌స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? ఈస్ దేర్ ఎనీ డౌట్? ఎవరు పలకలేదు. అర్థమవుతున్నట్టేనా? షల్ ఐ కంటిన్యూ? Yes, ఓకే. ma'am. ఓకే. వెరీ గుడ్. సో, ఇక్కడ మనం చేసింది ఏమి లేదురా. 3 ఇన్‌పుట్‌కి ఇచ్చాం. ఇది మనకి ల్యాబ్‌లో కూడా ఉంటుంది. జస్ట్ మనము 3 ఇన్‌పుట్స్ ఇస్తాము. 3 డిఫరెంట్ వోల్టేజెస్ ఇస్తాము. మనము మల్టీమీటర్‌లో పెట్టి చెక్ చేస్తాము. అవుట్‌పుట్ చెక్ చేస్తాం. 3 ఇన్‌పుట్స్ యొక్క సమ్మేషనే వస్తుంది. దానిలో కూడా మనం చెక్ చేస్తే గనక. సో, మీరు మళ్ళా ల్యాబ్‌కొచ్చినప్పుడు ఒకసారి సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? మనం ఎలా కనెక్షన్స్ ఇస్తామని చూసుకోవచ్చు. సో, టోటల్ మొత్తం మనం దేన్ని బేస్ చేసుకొని చెప్పాము? బేసింగ్ ఆన్ ద కిర్చాఫ్ లా. కిర్చాఫ్ లాని బేస్ చేసుకొని కిర్చాఫ్ కరెంట్ లా తీసుకొని
దాని నుంచి మనం సమ్మేషన్ ఆఫ్ వోల్టేజెస్‌కి యాక్చువల్‌గా ఈ ఫార్ములానే వస్తుంది. మనం వీఎస్ తీసుకుంటే ఇది 0 అయిపోతుంది. వీఎస్‌ని మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే సోర్స్ వోల్టేజ్ ఇక్కడ ఒకటి చెప్పాం. సోర్స్ వోల్టేజ్ మనం ప్రతిసారి మెన్షన్ చేయాల్సిన పని లేదు. అది వర్చువల్ గ్రౌండ్ తీసుకున్నప్పుడు దట్ బికమ్స్ 0. ఓకే. సో, ఇప్పుడు దీని మీద కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్. జనరల్‌గా మనకి నార్మల్‌గా అయితే మనకి అప్లికేషన్ ఓరియెంటెడ్‌గానే అడుగుతారు. సపోజ్ సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి అడగొచ్చు. బట్ ఈజీనే కాబట్టి గుర్తుపెట్టేసుకోవచ్చు మనం. ఫైండ్ ఔట్ చూడండి ఒక్కసారి. మీకు ప్రాబ్లమ్ కూడా నేను ఊరికే చూపిస్తాను. ఫైండ్ ఔట్ ద అవుట్‌పుట్ వోల్టేజ్ ఆఫ్ ఎన్ ఆప్ యాంప్ ఇన్వర్టింగ్ యాడర్. ఆప్ యాంప్ ఇన్వర్టింగ్ యాడర్. అది క్వెషన్ ప్రతిదీ కూడా మీరు హైలైట్ చేసుకొని చూసుకోండి. ఇన్వర్టింగ్ యాడర్ అంటున్నామంటే మనం ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి ఇస్తున్నాము. ఫర్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజెస్ అండ్ రెసిస్టర్స్ 2 వేరు వేరుగా ఇచ్చాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్న దానిలో ఏం చెప్పుకున్నాం? పైన మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దానిలో ఏం చెప్పుకున్నాం? R1 R2 R3 R0 అని చెప్పాం. ఇక్కడ అలా కాదు. దేనికి దానికే వాల్యూస్ ఇచ్చుకుంటా పోయాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? అవుట్‌పుట్ వోల్టేజ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమిచ్చారు? RF అంటే ఇది RO మనం అనుకున్నామే ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ 1 మెగా ఓమ్ ఉందట. V1, V2, V3 ఉన్నాయి. R1, R2, R3 ఉన్నాయి. ఓకేనా? వాల్యూస్ అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చారు. సో, ఇప్పుడు ఫార్ములా మనం ఏం చేసుకోవాలి? వరసగా దేనికి దానికి మనం కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి. ఇది ఒక డైరెక్ట్ ఫార్ములా. ఇలా వేసుకోవచ్చు. V0 ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ A1 V1, A2 V2, A3 V3 అప్పుడు A1, A2, A3లు కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. అలా కాకుండా మనం ఇంతకుముందు యూజ్ చేసిన ఫార్ములా ఏది వాడుకోవచ్చురా? మనం ఇది కూడా వాడుకోవచ్చు. డైరెక్ట్‌గా. ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకున్నా కానీ మనకి ఆన్సర్ వస్తుంది. 2 రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫార్ములా ఒక మోడలు. మన వాల్యూస్ వేరు వేరుగా ఉన్నాయి కదా! ఇది సబ్స్టిట్యూట్ చేశామనుకోండి. -V1 ఈజ్ ఈక్వల్ ఒక్కొక్క దానికి. అంటే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏంటి? V0. సో, V0 ఈజ్ ఈక్వల్ అన్నప్పుడు దీనికి ఒక బ్రాకెట్ పెట్టేసుకొని ఓకే. ఈ R0ని తీసుకొచ్చి ఇక్కడ పట్టుకొచ్చామనుకోండి R0ని. ఇక్కడికొచ్చిందనుకోండి R0 వాల్యూ. అప్పుడు మనకొచ్చేస్తుందిగా. సేమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇగో చూడండి ఇప్పుడు మొత్తం ఒకే స్క్రీన్ పైకొచ్చింది. ఇదొక మెథడ్ రా. ఇక్కడ ప్రతిసారి A1 కొనుక్కొని A1 అంటే RF/R1 మళ్ళా A2 అంటే RF/R2 అంతెందుకు? డైరెక్ట్‌లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా. అలా చేసి చూడండి. ఇదెంతొస్తుంది? మీకు నేను గూగుల్ క్లాస్ రూమ్‌లో పెడతాను నోట్స్. ఒకసారి ఈ ఫార్ములా చెక్ చేయొచ్చు. ఆ ఫార్ములా కూడా చూసుకోవచ్చు. ఇది మనకు కంఫర్టబుల్ ఫార్ములా. అంటే ఇన్ని రకాల ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోలేం కదా! అందుకని ఇది గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది ఒకటే. ఓకేనా? ఇగో అదే మోడల్ ఇది ఇంకొక ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాతో ఇక్కడికొచ్చింది చూడండి. ఇక్కడ కూడా సమ్మింగ్ యాంప్లిఫైయరే R1, R2, R3 వాల్యూస్, R0 వాల్యూస్ వేరు. V1, V2, V3 వాల్యూస్ వేరు. సేమ్ ప్రాబ్లమ్. సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఓకేనా? బట్ వాల్యూస్ డిఫర్స్. ఇక్కడ మెయిన్ లాజిక్ ఎక్కడ ఉంటుందంటే వి హావ్ టు కన్వర్ట్ ద యూనిట్స్ ఫర్ రెసిస్టర్స్ అండ్ వోల్టేజెస్. అది మర్చిపోకుండా ఉండాలి. ఇది అడగకూడదు అనేది లేదు ఎగ్జామ్‌లో. ఇట్ మే బి ఆస్క్డ్ బట్ అర్థం కావాలి మీకు. ఓకేనా? సో, అది అది యాడర్. లెట్స్ కమ్ టు ద సబ్ట్రాక్టర్. యాడర్ అయిపోయిన తర్వాత సబ్ట్రాక్టర్. మ్యాథమెటికల్ ఆపరేషన్‌లో ఎడిషన్ ఉంటుంది. తర్వాత సబ్ట్రాక్షన్ కూడా ఉంటుంది కదా! మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా! సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాం? V1, V2 RF. అరే! ఇక్కడ V1 ఇన్వర్టింగ్‌కి ఇచ్చాము. V2 నాన్ ఇన్వర్టింగ్‌కి ఇచ్చాము. మామూలు ఫీడ్‌బ్యాక్ ఇచ్చాం. కదా! ఇక్కడ 2 ఇన్‌పుట్ వోల్టేజెస్ ఉన్నాయి. బట్ బోత్ ద ఇన్‌పుట్ వోల్టేజెస్ ఆర్ నాట్ గివెన్ టు ద సేమ్. Different input voltages are given to the different terminals. One for the inverting port, another for the non-inverting port. Okay. So this is the circuit. This is the circuit diagram of the subtractor. Okay. The function of the subtractor is to provide an output which is equal to the difference of the two input signals are proportional to the difference. Direct గా ఉండొచ్చు, డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా ప్రపోర్షనల్ గా కూడా వస్తుంది. Here one signal is applied to the inverting terminal while the second signal is applied to the non-inverting terminal of the op amp. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. గమనించారా? ఇంతకుముందు మనం చూసిన 3 సర్క్యూట్స్ ఒకలాగున్నాయి. ఇన్వర్టింగో, నాన్ ఇన్వర్టింగో దాన్ని గ్రౌండ్‌కి ఇచ్చాం. ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఏమీ లేదు.
ఒకదానికి V1 ఇచ్చాం ఇన్వర్టింగ్‌కి, నాన్ ఇన్వర్టింగ్‌కి V2 ఇచ్చాం. ఓకే. కాకపోతే ఇక్కడ మనము మన కన్వీనియన్స్ కోసము రెండిటికి కూడా నేను రెసిస్టెన్స్‌లో R1 పెట్టుకున్నాను. ఓకేనా? లెట్ V01 అండ్ VO1 and VO2 be the output voltages produced by the input voltage V1 and V2 respectively. అంటే నేను ఇక్కడ అనుకుంటున్నాను. ఈ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు, ఈ ఇన్పుట్ వోల్టేజ్ మాత్రమే ఇచ్చినప్పుడు నాకెంత అవుట్‌పుట్ వస్తుంది అంటే దాన్నేం పేరు పెట్టుకున్నాను VO1. ఓకే. లేదు సెకండ్‌ది ఒక్కటే ఇచ్చాననుకోండి. అప్పుడేం పేరు పెట్టుకున్నాను VO2 బి ద అవుట్‌పుట్ వోల్టేజెస్ ప్రొడ్యూస్డ్ బై ద ఇన్పుట్ వోల్టేజెస్ V1 అండ్ V2 రెస్పెక్టివ్‌లీ. ఓకేనా? సో, ఇప్పుడు మనము మన ఫార్ములా ప్రకారం ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి మనం ఇచ్చాం కదా! సో, దాని ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? అవుట్‌పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ దీస్ 2 ఆల్రెడీ మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ చెప్పినప్పుడు ఈ ఫార్ములా చెప్పాము. గుర్తొచ్చిందా? అది యూజ్ చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా? రెండోది చూడండి. ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి ఇచ్చినప్పుడు ఫార్ములా. సో, ఇప్పుడు మనం ఫస్ట్ 2 చెప్పుకున్నాం కదా! ఇవాళ స్టార్టింగ్‌లో. ఆ రెండిటిని ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి ఇచ్చినప్పుడు ఎలా వచ్చింది? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి ఇచ్చినప్పుడు ఎలా వచ్చింది? సో, మన ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది. కదా! మైనస్ ఆఫ్ ఆర్ఎఫ్ బై ఆర్1 అని చెప్పాం. ఇంటూ V1. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి ఇచ్చినప్పుడు ఇది 1 ప్లస్ వస్తుంది. ఇది ఇన్వర్టింగ్ కాబట్టి మైనస్ వచ్చింది. ఇది నాన్ ఇన్వర్టింగ్ అయితే 1 ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్1 వస్తుందని చెప్పాను. సో, ఇక్కడ మనం 2గా తీసుకున్నాం. ఇక్కడ రెండిటిని ఇలా చెప్పాను. కాకపోతే 1 ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్1 అన్నామనుకోండి. దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు ఆర్ఎఫ్ బై ఆర్1 అన్నాను. ఎందుకో చెప్పగలరా? ఎందుకు? మనం జనరల్‌గా తీసుకునే ఫీడ్‌బ్యాక్ రెసిస్టెన్స్ ఏం చేస్తామంటే చాలా ఎక్కువ తీసుకుంటాం. అందుకని ఏమవుతుంది వెన్ కంపేర్డ్ టు 1 దిస్ ఆర్ఎఫ్ బై ఆర్1 ఈస్ వెరీ హై. సో, వి కెన్ నెగ్లెక్ట్ దిస్ వన్ ఇన్ దిస్ ఫార్ములా. సో, ఇప్పుడు నాకేంటి అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థియరమ్ 2 ఒకేసారి పనిచేసినియి కాబట్టి ఒక్కసారి ఇస్తే ఇది చెప్పాను. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి మాత్రమే ఇస్తే ఈ వాల్యూ వస్తుంది. బట్ వి ఆర్ సైమల్టేనియస్‌లీ అప్లయింగ్ బోత్ ద సిగ్నల్స్. ఇన్పుట్ సిగ్నల్స్ 2 ఒకేసారి నేను అప్లై చేశాను. సో, అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థియరమ్ ఏంటి? 2 ఈక్వల్ చేశాను. VO ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ దీస్ 2. సో, 2 ఈక్వల్ చేస్తే ఇది నెగెటివ్ వచ్చింది. సో, V1, V2 2 తీసుకున్నాము. ఇక్కడ ఒకటి V1, ఒకటి V2 కదా! సో, ఈ ఆర్ఎఫ్ బై ఆర్1 అనేది కామన్ చేస్తే మనకేమైంది V2 మైనస్ V1 మిగిలింది. సో, సపోజ్ దిస్ ఆర్ఎఫ్ బై ఆర్1 ఈజ్ ఈక్వల్ నేను ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K అనుకుంటే గనక K ఇంటూ V2 మైనస్ V1. ఇప్పుడు ఇన్వర్టింగ్ రెసిస్టర్ మనం పైన 2 R1 ఈజ్ ఈక్వల్ టు R2 తీసుకున్నాం. బట్ ఆర్ఎఫ్ డిఫరెంట్‌గా తీసుకున్నాం. సపోజ్ ఆర్ఎఫ్ కూడా R1 అనుకున్నామనుకోండి. అప్పుడేమవుతుంది K వాల్యూ? ఇఫ్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు R1 అయితే K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అయిపోతుంది. సారీ 1 అయిపోతుంది. సో, అప్పుడేమవుతుంది V0 ఈజ్ ఈక్వల్ V2 మైనస్ V1 ఇలా ఉందనుకోండిరా ప్రపోర్షనల్ అని చెప్తున్నాం. కదా! సపోజ్ ఇఫ్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు R1 అయితే VO ఈజ్ ఈక్వల్ V2 మైనస్ V1 మీన్స్ డిఫరెన్స్ ఆఫ్ ద 2 ఇన్పుట్ వోల్టేజెస్. సో, ఇలా కనెక్షన్ ఇస్తే కనుక మనకి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఎలా పనిచేస్తుంది? అది డిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి వి కెన్ ట్రీట్ దిస్ యాస్ ఏ సబ్ట్రాక్టర్. డిఫరెన్స్‌ని ఇస్తుంది కాబట్టి సబ్ట్రాక్టర్. ఇంతా కేస్‌లో ఏం చేసాం? అది యాడర్ అన్నాను. మీరు ఇలా యాడరు, సబ్ట్రాక్టరు ఇలా ఉన్న సిమిలర్ వర్డ్స్ జనరల్‌గా ఇచ్చేటప్పుడు ఎస్ఏ క్వెషన్‌కి ఏంటంటే యాడర్, సబ్ట్రాక్టర్ కలిపిస్తారు. షార్ట్ ఆన్సర్‌కైతే ఒకటే వస్తుంది. 2 కాదు ఎస్ఏకి ఇచ్చేటప్పుడు యాడరు, సబ్ట్రాక్టర్ 2 కలిపొస్తాయి. సో, ఇలాగ మీకు నేను చెప్పేదేంటంటే ప్రతిదీ కూడా మనకొక కంపారిటివ్ స్టేట్మెంట్ లాగా వేసుకుంటూ టైటిల్ ఏంటి? దాని సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటి? దానికి సంబంధించిన ఈక్వేషన్ ఏంటంటే మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్ ఏంటి అనేది వేసుకుంటూ వచ్చారు అంటే కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ప్రతిదీ కొంచెం కొంచెం చేంజ్ ఇది ఇక్కడ నేను ఫార్ములా చెప్పాను. మనం ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్‌కి వచ్చిన ఫార్ములా డిరైవ్ చేసిన ఫార్ములా. ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్‌కి డిరైవ్ చేసిన ఫార్ములా. ఆ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇక్కడ మనకి సబ్ట్రాక్టర్‌కొచ్చింది. బట్ వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ యాడర్ మనం ఇవి యూజ్ చేయలేదు. గుర్తుందా? యాడర్‌కి ఏం చేసాము? 3 వోల్టేజెస్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకున్నాం. 2 కూడా తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు. అవి మొత్తం ఇన్వర్టింగ్‌కే ఇచ్చాం. అక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి మన కనెక్షన్ ఇవ్వలేదు.
బట్ హియర్ ఏం చేసాము, రెండిటి సబ్ట్రాక్షన్ కాబట్టి ఒకటి ఇన్వర్టింగ్కి ఇచ్చాము, ఒకటి నాన్ ఇన్వర్టింగ్కి ఇచ్చాము. సో రెండిటికి సంబంధించిన 2 టెర్మినల్స్ కాబట్టి రెండిటికి సంబంధించిన ఫార్ములాస్ వేసుకున్నాము. అయితే ఇక్కడ ఒక్క చోట కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటంటే వేసుకునే దాకా గుర్తుంటుంది. ఇక్కడ ఈ 1 నెగ్లెక్ట్ చేసే విషయాన్ని మర్చిపోకూడదు. అది 1 మనం నెగ్లెక్ట్ చేసి దానికి ఈక్వల్ చేస్తాము అనేది మన మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్ వేసుకునేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. అప్పుడు మనకేమొస్తోంది, V0 ఈజ్ ఈక్వల్ V2 మైనస్ V1 అనే ఫార్ములా మనకొస్తుంది. సో దిస్ ఇండికేట్స్ దిస్ యాంప్లిఫైయర్ యాక్ట్ యాజ్ ఎ సబ్ట్రాక్టర్. ఓకేనా? సో డయాగ్రామ్స్ అవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డయాగ్రామ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే గనక ఆల్మోస్ట్ డెరివేషన్ వస్తుంది. ఇక్కడ మనం నాన్ ఇన్వర్టింగ్‌కి ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్‌లీ వి హావ్ గివెన్ టు దిస్ గ్రౌండ్. కాకపోతే ఇక్కడ ఏం పెట్టామంటే ఇది గ్రౌండ్‌కి కనెక్షన్ ఇస్తే ఇక్కడ కూడా 0కి వస్తుంది. కాకపోతే నేను ఇక్కడ ఏం పెట్టానంటే VS అనే వోల్టేజ్ ఇక్కడ ఉంది అనుకుందాం. లేకపోతే మనం దాన్ని వర్చువల్ గ్రౌండ్ తీసుకోకుండా ఏం చెప్పామంటే ఇక్కడ VS అనే వోల్టేజ్ ఉంది అనేది, ఇక్కడ VS ఇక్కడ రిప్రజెంట్ చేసాం చూసారా, ఈ పాయింట్ దగ్గర VS ఉంది అనుకొని ఆ VS ప్రకారం మనం ఇక్కడ వేసుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసాం చివర్లో. దాన్ని మనం వర్చువల్ గ్రౌండ్ కింద తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా వేసేయండి. ఓకేనా? అది వర్చువల్ గ్రౌండ్ మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకు, నేను VS ఉంది అని వేస్తానంటే వేసేసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆప్ యాంప్ యాజ్ ఏ సబ్ట్రాక్టర్. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఎన్ని నేర్చుకున్నాం? ఆప్ యాంప్ యాజ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఆప్ యాంప్ యాజ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, ఆప్ యాంప్ యాజ్ యాడర్, ఆప్ యాంప్ యాజ్ సబ్ట్రాక్టర్. అంతేనా? ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కంటిన్యూ చేద్దామా? Still some more are there. What is the time? 7 more minutes are there. Next, op amp as integrator. Op amp as integrator. ఇంటిగ్రేషన్ ఎలా చేస్తుంది? ఇదిగోండి మనకి ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఫార్ములా వస్తుంది. ఆప్ యాంప్ యాజ్ ఇంటిగ్రేటర్. దీనిలో ఇంకో చిన్నది ఒకటి ఉంటుంది, అది చెప్తాను ఈ రోజుకి. నెక్స్ట్ ఆప్ యాంప్ యాజ్ డిఫరెన్షియేటర్. డిఫరెన్షియేటర్ అది డిఫరెన్షియేట్, ఇదిగోండి d/dt ఆఫ్ VI ఆఫ్ t. ఇన్పుట్కి డిఫరెన్సియేషన్ వస్తుంది. ఇంటిగ్రేటర్ అంటే ఏం చేస్తాం? ఇన్పుట్కి ఇంటిగ్రేషన్ చేస్తాం. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్పుట్. ప్రతిసారి పేర్లోనే వస్తుందిరా. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్ యాడర్. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఆఫ్ ఇన్పుట్స్ సబ్ట్రాక్టర్. అలానే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్పుట్ ఇంటిగ్రేటర్. అవుట్పుట్ యాజ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఇన్పుట్స్ డిఫరెన్షియేటర్. దిస్ ఈజ్ అ వోల్టేజ్ ఫాలోయర్. మనం ఇన్పుట్ ఎలా ఇస్తాం, అవుట్పుట్ ఎలా వస్తుంది. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ నౌ. సో వోల్టేజ్ ఫాలోయర్ ఏంటంటే ద అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఆల్సో ఇన్ ఫేజ్ విత్ ద ఇన్పుట్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ ఫాలోయర్ ఏమవుతుంది అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ సమానంగా వస్తూ దాంతోపాటు ఫేజ్లో ఉంటుందట. మీరే చెప్పేయచ్చు, సేమ్ ఫేజ్లో ఉండాలంటే మనం ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలి? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇవ్వాలి. అప్పుడు సేమ్ ఫేజ్లో వస్తుంది కదా, సేమ్ ఫేజ్లోనే వస్తుంది. ఇక వాల్యూ సేమ్గా ఉండాలంటే ఏమవ్వాలి? డిపెండింగ్ అపాన్ ద రెసిస్టెన్సెస్. ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఎంత ఇస్తున్నాము, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత ఇస్తున్నాము, దాన్ని బట్టి వీ కెన్ డైరెక్ట్లీ జనరేట్ ద వోల్టేజ్ ఫాలోయర్. సో ఆప్ యాంప్ని వోల్టేజ్ ఫాలోయర్గా మనం ఎలా తయారు చేయాలి? ఇలాగ చేస్తాం. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ సర్క్యూట్ షోస్ ఏ క్లోజ్డ్ లూప్ ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ with feedback resistor RF and resistance R1 included to the inverting terminal. ఉన్న సర్క్యూట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అంతే. ఓకేనా? ఉన్న సర్క్యూట్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇప్పుడు వోల్టేజ్ గెయిన్ ఫార్ములా ఏంటి? VO/VI, మామూలుగా అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ మనం దేనికి ఇచ్చాము? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాం. సో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమనుకున్నాం? VO/VI ఈజ్ ఈక్వల్ 1 + RF/R1. ఇది ఆల్రెడీ మనము నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ కింద డెరైవ్ చేసినప్పుడు వచ్చిన ఫార్ములా ఇది.
అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కన్సిడర్ దట్ ఆర్ఎఫ్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ అండ్ ఆర్1 ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్. షార్ట్ సర్క్యూట్ చేసామంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ రెసిస్టెన్స్ అనేది లేదు. ఆర్ఎఫ్ని తీసుకొచ్చి అసలు లేకుండా డైరెక్ట్గా ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసాను. అంటే ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ 0. అలాగే ఆర్1 ఏమన్నాను? ఓపెన్ సర్క్యూటెడ్. అంటే అసలు ఆర్1 ఇక్కడ నేను గ్రౌండ్కి ఇవ్వటం కాదు, ఇది అసలు ఇక్కడ వదిలేశాను. ఈ కనెక్షన్ ఇలా వదిలేశాను. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆర్1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అలా తీసుకుంటే ఆర్ఎఫ్ బై ఆర్1 ఏమైంది? 0 బై ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ 0. సో ఈ వాల్యూ ఏమైపోయింది? ఆర్ఎఫ్ బై ఆర్1 0. అంటే అప్పుడు విఓ బై విఐ ఏమైంది? 1కి సమానమైంది. అంతే కదా! సో అప్పుడు విఓ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? విఐ అయింది. అంటే నేను ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చానో అవుట్పుట్ వోల్టేజ్ అదే రకంగా వచ్చింది. అదే ఫేజ్‌లో కూడా వచ్చింది. సో ఆ డయాగ్రమ్ ఇదే. ఆర్ఎఫ్ అనేది లేదు. డైరెక్ట్‌గా ఫీడ్‌బ్యాక్ ఇచ్చేసాము. అసలు ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడేమో ఇన్పుట్ రెసిస్టర్ లేదు. మనం ఇన్పుట్ సిగ్నల్ దేనికిచ్చాం? ఇన్వర్టింగ్ కాకుండా నాన్ ఇన్వర్టింగ్‌కి ఇచ్చాం. అంటే ఇన్వర్టింగ్‌కేమో ఫీడ్‌బ్యాక్ ఇచ్చాము. నాన్ ఇన్వర్టింగ్ ఏమో ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాము. అప్పుడేమైంది? వి గాట్ ద అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఇన్పుట్ ఇచ్చామో అలానే వచ్చింది. సో దీన్నేమంటామంటే వోల్టేజ్ ఫాలోయర్ అంటాం. వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్ కింద ఇస్తారు. వోల్టేజ్ ఫాలోయర్. ఎంత తక్కువ అంటే మనం అంతనమాట. ఆల్రెడీ నేర్చుకున్నదే. దీన్ని మనం కొంచెం ఒక క్వెషన్ లాగా చెప్తున్నాం. ఇది యూజ్ చేసిన ఫార్ములాని మనం ఈ వాల్యూస్‌ని మార్చుకుంటూ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం. ఆర్1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెట్టుకున్నాం. అప్పుడు మనకి సర్క్యూట్ ఏమవుతుంది? డైరెక్ట్‌గా అక్కడ అసలు మనకి ఇక్కడ ఇది లేదు. ఈ రెసిస్టర్ తీసేసినట్టు. ఇక్కడేమో అసలు ఇక్కడ మన గ్రౌండ్‌కి గూడా ఇవ్వల. అది ఇన్ఫినిట్. అంటే అసలు ఇక్కడ ఏమి ఇచ్చాము అంటే ఏమి ఇచ్చినా అనవసరం. ఇన్ఫినిట్ కనెక్షన్ అసలు ఇక్కడ బ్రేక్ చేశామనుకోండి. అప్పుడు సింపుల్‌గా మనకొచ్చే సర్క్యూట్ అది. డైరెక్ట్‌గా మనకున్నది ఇక్కడ దీన్ని తీసుకొచ్చి వెనక్కి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాము. మనకిచ్చిన వాల్యూనేమో ఇక్కడ సిగ్నల్ ఇస్తాం. మనం సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ ఏమో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి ఇస్తాం. ఇలా ఉంటే దీన్ని కనుక ఏమంటామంటే దిస్ ఈజ్ విఐ ఇన్పుట్ వోల్టేజ్. మనకి ఇక్కడ వచ్చేది ఏమవుతుందంటే వివో అవుట్పుట్ వోల్టేజ్. ఇలా ఉన్నదాన్ని ఏమంటామంటే మనము ఎమిటర్ ఫాలోయర్ అంటాం. ఓకేనా? Have all of you understood this one? Any more doubts? Any more doubts?